రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ వ్యవస్థను కూటమి ప్రభుత్వం పంజరంలో పెట్టిందని వైఎస్ షర్మిల అన్నారు. ఈ క్రమంలో ఆమె ఏసీబీ కార్యాలయం వద్ద పంజరంతో హడావిడి చేశారు. ఏసీబీని విడుదల చేయండంటూ కూడా వైఎస్ షర్మిల కోరారు. అదానీ జగన్ 1750 కోట్ల ముడుపులపై వెంటనే ఏసీబీ దర్యాప్తు జరిపించాలని కోరారు. అదానిపై అమెరికాలో దర్యాప్తు జరుగుతోంది. సోలార్ పవర్ డీల్లో జగన్ కి 1750 కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడైందని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ఇక ఈ విషయాన్ని అమెరికా ఎఫ్బీఐ వెల్లడించిందని తెలిపారు. ఆధారాలు కూడా బయటపెట్టారు. ఇక ఇంత జరుగుతుంటే మన దర్యాప్తు సంస్థలు నిద్రపోతున్నాయా? ఇంత అవినీతి జరిగితే మన రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు ఎందుకు బయటపెట్టలేదు? 2021లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఈ సోలార్ డీల్ పై హైకోర్టులో పిటిషన్ కూడా వేశారని, ఇదొక కుంభకోణమని ఇప్పుడే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేశారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఈ కేసును కూడా దర్యాప్తు సాగిస్తుందని దాదాపు 1750 ముడుపులు చేతులు మారాయనేది కూడా వెల్లడించిందనేది కూడా అగ్ని వెల్లడించాలని కూడా శర్మ చెప్తా ఉన్నారు. అయితే ఏదైనప్పటికీ చూసుకున్నప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చినంత 2021లో పయ్యప్పుడు కేసువే ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కేసు కూడా అంటే దాదాపు సోలార్ పవర్ సంబంధించిన డీల్ ఏదైతే ఉందో ఆ డీల్ చాలా అవగాహనలు జరిగినాయనేసి కోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. అయితే చూసుకుంటే కనుక ఆ పిటిషన్ వేసినప్పటికీ ఇప్పుడు చూసుకుంటే కనుక అంటే దర్యాప్తు సంస్థ ఏదైతే ఉందో అమెరికా ఎఫ్బీఐ నిర్ధారించినప్పటికీ కూడా రాష్ట్రంలో కూడా దర్యాప్తు సంస్థలు ఏమైనా నిద్రపోతున్నాయా, ఈ కేసులో ఎందుకు దర్యాప్తు సాగించకూడదని కూడా ఎదురుప్రశ్న చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక దాదాపు ఒకప్పుడు సోలార్ పవర్ చూసుకుంటే కనుక యూనిట్ ధర 10 రూపాయలు ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ₹99 వచ్చిందని. అయితే ₹2.45 ఏ విధంగా డీల్ చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజల మీద దాదాపు 1,00,000 కోట్ల పైగా అంటే 25 సంవత్సరాలు కూడా 1,00,000 కోట్లు నెత్తిన భారం వేశారని వైఎస్ షర్మిల పేర్కొనడం జరిగింది. అయితే వేరే వాళ్ళని చూసుకుంటే కనుక ₹1.99 యూనిట్ ద్వారా రేపు ఇంకో 50 పైసలు తగ్గిన ఆశ్చర్యం అవసరం లేదనేది. అలాంటిది ₹2.45 ఎట్లా డీల్ చేసుకుంటారు? అయితే జగన్మోహన్ రెడ్డి మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి ముడుపులు అందాయనేది వైఎస్ షర్మిల చెప్తుంది. అదేవిధంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏసీబీ ఏదైతే దర్యాప్తు సంస్థ ఏదైతే ఉందో కూటమి పంజరంలో బంధించారనేది, కూటమి పంజరం నుంచి ఏసీబీ విడుదల చేయాలనేది, దర్యాప్తు సంస్థలు నిద్రపోకుండాను ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఈ అవినీతి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి మీద దర్యాప్తు సాగించాలనేది కూడా వైఎస్ షర్మిల పేర్కొన్నారు. అయితే చూసుకుంటే కనుక దాదాపుగా రాహుల్ గాంధీ పార్లమెంట్ లో కూడా ఇదే అంశం మీద జేసీబీ ఏర్పాటు చేయాలనేది కూడా వెల్లడిస్తుంది. అయితే కనుక ఆదాని అనేటప్పటికీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ మోదీకి కానీ భయం ఏర్పడింది అనేది, అంటే ఆదాయాన్ని కూడా కనీసం పలకడానికి కూడా భయపడుతున్నారు అనేది చూసుకొని ఎద్దావు చేసి వైఎస్ షర్మిల పేర్కొనడం జరిగింది. అయితే విధంగా చూసుకున్నా కంటే దాదాపు ఏదైతే ఉందో ₹2.45 సంబంధించి డీల్ ఏదైతే ఉందో సోలార్ పవర్ సంబంధించింది దాదాపు 1,00,000 కోట్ల పైగా ఆంధ్రప్రదేశ్ నెత్తి మీద భారం పడిందని కూడా వైఎస్ షర్మిల పేర్కొనడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ చూసుకుంటే కనుక దాదాపు ఈ ఏదైతే సోలార్ పవర్ కొనుగోలు సంబంధించిన డీల్ ఏదైతే ఉందో 25 సంవత్సరాలకు సంబంధించిన డీలు జగన్మోహన్ రెడ్డి 1750 కోట్ల రూపాయలు వచ్చాయి అనేది పక్క ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఏసీబీ ఎందుకు దర్యాప్తు సాగించట్లేదు అనేది కూడా వైఎస్ షర్మిల పేర్కొనడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. పద్మ.